హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈరోజైతే 4 o'clockకే నిద్ర లేచి వీడియో స్టార్ట్ చేశాను. అలాగే కిచెన్లోకి వచ్చి వంట కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం పూరీ చేద్దాము అని చెప్పి పూరీ పిండి తడిపి పక్కనైతే పెట్టుకున్నానండి. పిల్లల లంచ్ బాక్స్ కోసము లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. వన్ సైడ్ అయితే రైస్ పెట్టాను, రైస్ ఉడుకుతూ ఉంది. ఒక సైడ్ అయితే ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఈ ఆలూ ఫ్రై కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఎక్కువ ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అవన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, పప్పులో కానీ సాంబార్లో కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అసలు ఒకదానికొకటి అతుక్కోకుండా ముక్కలు చాలా బాగా వస్తాయి. ఆ రోజు నేను దోసకాయ పప్పు చేశాను, పప్పులోకి ఆలూ ఫ్రై చేశాను, అలాగే పూరి కుర్మా కూడా చేశాను. ఇవన్నమాట ఆ రోజు లంచ్లోకి. పిల్లలు మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. మార్నింగ్ రైస్ కడిగి పెడతాను కదా, ఆ వాటర్ అయితే చెట్లకు వేద్దాము అని చెప్పి పక్కనైతే పెట్టున్నానండి. మళ్ళీ వాకింగ్కి అయితే వచ్చాను. నేను లాస్ట్ 2 షార్ట్స్ కంటే ముందు ఒక షార్ట్లో మీతో షేర్ చేసుకొని ఉన్నాను. మా అపార్ట్మెంట్ మెయిన్ ఎంట్రన్స్ ఇదైతే ఫుల్ ఫ్లవర్స్. ఓవర్ నైట్లో ఇవన్నీ వచ్చాయి తెలుసా, అసలు ఎంత షాకింగో. ముందు రోజు వెళ్ళినప్పుడైతే ఫ్లవర్స్ ఏం లేవు, నైట్ అంతా మొగ్గలు ఉన్నాయేమో తెలియలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అలా విచ్చుకునేసరికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా ఫ్లాట్స్లో ప్రతి ఒక్కరు స్టేటస్లు అలాగే రీల్స్ షేర్ చేసుకుంటూ ఉన్నారు కదా, నేను కూడా షార్ట్ ఒకటి రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే రియల్గా చూడడానికి అంత బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఇక వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత కాఫీ పెట్టుకుంటున్నానండి. ఎర్లీగా లేచాను కాబట్టి ముందే మిల్క్ కాచి పక్కనైతే పెట్టున్నాను. జస్ట్ వేడి చేసుకొని కాఫీ కలుపుకుంటే సరిపోతుంది. మార్నింగ్ నిద్ర లేయడంతోనే జీరా వాటర్ అయితే తాగుతాను. అప్పుడు వాటర్ తాగినాను కదా, మార్నింగ్ కాఫీ ఏం తాగలేదు. నానబెట్టిన కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా తిన్న తర్వాతే కాఫీ తాగుతున్నాను. ఈ మధ్య కొంచెం రొటీన్ చేంజ్ చేశాను నేను. గిన్నెలు కొన్నే ఉన్నాయి, వాష్ చేసేసేయాలి. పూరీలు అయితే ఎన్ని ఉన్నాయి అండ్ సైడ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఈరోజు పూజ చేసుకోవాలి కదా, పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు తినను. కాకపోతే నా పూజ అయ్యేసరికి 12 అలా అయిపోతుంది. మీకు చెప్తుంటానుగా నేను ఇంత టైం అవుతుంది తినలేకపోతున్నాను అని చెప్పి, అందుకని లేట్ అవుద్ది కదా, పూరీలు అయితే తినలేను. పక్కనైతే పెట్టున్నాను. ప్రశాంతంగా కూర్చొని కాఫీ టైం అయితే బాగా ఎంజాయ్ చేస్తాను. ఈరోజు ఎక్కువసేపు రిలాక్స్డ్గా కూర్చోను. అలా కూర్చున్నాను అంటే మిగిలిన పనులు ఆగిపోతాయి కదా. ఫస్ట్ కాఫీ తాగేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత గిన్నెలన్నీ వాష్ చేసేసి అలాగే ఇల్లు చేసి తడిబట్ట కూడా పెట్టేయాలి. మళ్ళీ కిచెన్లోకి వచ్చి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వెజల్స్ అయితే వాష్ చేసి బాల్కనీలో పెట్టేశాను. తర్వాత చేసే పని ఇదే. అండ్ అలాగే ఇల్లు చేసి తడిబట్ట కూడా పెట్టేయాలి. ఫ్రైడే కాబట్టి ఇలా ఎక్కువసేపు రిలాక్స్ అవ్వకుండా ఫాస్ట్గా పనులు ఫినిష్ చేసేసుకుంటాను. 8:30 వరకల్లా పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత పూజకు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పూలు ఎక్కువగా పెట్టుకుంటాను. పూలు సర్దేసరికి సరిపోతుంది కదా, ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది. అలాగే పసుపు బొట్లు పెట్టుకోవడము, ఇవి చూడండి వీడియోలో నేను ఏమేం చేస్తాను ఏంటి అని చెప్పి. ఇలా నీట్గా క్లీన్ అయితే చేశానండి. ఎంత నీట్గా ఉంటుందో అసలు. తడి క్లాత్తో తుడిచేసిన తర్వాత పొడి క్లాత్ కాకుండా టిష్యూస్తో నీట్గా రబ్ చేస్తాను. చూసారు కదా, అంత షైనింగ్గా చాలా బాగా వస్తుంది. అలాగే ఇల్లు చేసి తడిబట్ట కూడా పెట్టిన తర్వాత ఇక బెడ్రూమ్లోకి వచ్చాను. శారీ తీసుకుంటున్నాను అనమాట. ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీగా శారీ అయితే కట్టుకుంటాను. నాకు శారీస్ అంటే చాలా ఇష్టము. ఏ సీజన్లో అయినా హ్యాపీగా కట్టుకుంటా అనమాట. ఫ్రైడే అనగానే నాకైతే ఒక ఫెస్టివల్ ఫీలింగ్ అయితే వస్తుంది. నాకు అంత ఇష్టము. ఫ్రైడే కోసం వీక్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాను. కుదిరినప్పుడు కంపల్సరీగా ఇలాగే చేసుకుంటాను ఎవ్రీ ఫ్రైడే. అలాగే ఇవే వ్లాగ్స్ తీస్తే మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పి ఎప్పుడో ఒకసారి రేర్గా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సరే చాలా రోజులు అయిపోయింది కదా, ఇలా ఫ్రైడే వ్లాగ్ కూడా షేర్ చేసుకోలేదు అని చెప్పి తీసుకున్నాను వీడియో, మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను 4 o'clock ఎందుకు లేస్తాను అంటే, పిల్లల లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంత టైం ఉంటుంది. సైమల్టేనియస్గా
వన్ సైడ్ ఆ పనులు, వన్ సైడ్ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా అలా కాదు కదా, కిచెన్లోకి వెళ్ళానంటే కిచెన్ పనులే చేస్తూ ఉంటాను. కానీ ఫ్రైడే రోజు అలా కాదు, బెడ్రూము సర్దేయడం కానీ, అలాగే బట్టలు మిషన్లో వేయడం, బట్టలు ఆరేయడం, ఆ పనులు కూడా ఫినిష్ చేసేసుకుంటాను. ఎవ్రీ ఫ్రైడే అండ్ ట్యూస్డే నేను చేసే మొట్టమొదటి పని ఏంటంటే, మార్నింగ్ ఫ్రెష్ అవ్వంగానే గుమ్మాలైతే నీట్గా క్లీన్ చేసుకొని పసుపు బొట్లు అయితే రాసుకుంటానండి. ముందు ట్యూస్డే రోజు పెట్టుకున్న పసుపు బొట్లన్నీ కూడా వాటర్తో కడిగేసి క్లాత్తో తుడుచుకున్న తర్వాత పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఈ పని చేయడంతోనే అసలు ఎంత మంచి ఫీలింగ్ వస్తుందంటే, ఇల్లు చాలా కలకలగా గుమ్మం దగ్గరే తెలిసిపోతుంది ఎవరికైనా, అంత బాగా అనిపిస్తుంది. ఒక మంచి పాజిటివ్ వైబ్ తెలుస్తుంది ఇంట్లో కూడా. అలాగే ముగ్గు కూడా ఎప్పుడూ రెగ్యులర్గా వేసుకుంటాను, సింపుల్గానే వేసుకుంటానండి. టైల్స్ వైట్ ఉండడం వల్ల కలర్స్తో వేస్తేనే కొంచెం పెద్ద ముగ్గులు బాగా తెలుస్తాయి, కానీ లేకపోతే సింపుల్గానే వేసేసుకుంటాను, ముగ్గుతోనే వేస్తున్నాను. అలాగే అటు ఇటు పసుపు రాసి కుబేర ముగ్గు కూడా వేసుకుంటాను. ఏదో నాకైతే మంచి ఫీలింగ్, పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏవి కూడా మార్చను. ముగ్గులు కానీ నాకొకటి సెంటిమెంట్గా ఏదైతే ఫీల్ అవుతానో అవే కంటిన్యూ చేస్తా అనమాట. కొత్తవి ఏమీ పెద్దగా ట్రై చేయను. నాకేదనిపిస్తే నేను అదే చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు పొడి కాళ్ళతో పూజ చేయకుండా పసుపు అయితే రాసుకుంటాను. అండ్ నాకు తెలిసినంత వరకు మనము ఎవరైనా ఇంటికి వస్తారు కదా, అంటే పూజలకి ఇన్వైట్ చేస్తాం కదా ముత్తైదువులని, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒక చేత్తో పసుపు రాయకూడదు అంటారు. సో 2 చేతులతో పసుపు తీసుకొని, అది కూడా పొడి లేకుండా నిండుగా పసుపు అయితే కాలు మొత్తంకి అంటే విధంగా పసుపు అయితే రాయాలంట. నాకు అంతకుముందు తెలియదు, ఒక చేత్తోనే రాసేదాన్ని. ఎందుకంటే చక్కగా రెడీ అవుతాం కదా, 2 చేతులు అలా పసుపు అంటుతూ ఉంటుంది. అండ్ అలాగే మొబైల్ పట్టుకోవాలన్నా కలర్ మారిపోతూ ఉంటుంది అని చెప్పి ఫీలింగ్తో నేను ఒక చేత్తోనే రాసేదాన్ని. కానీ మా ఫ్రెండ్ ఒకరు చెప్పారనమాట, 2 చేతులతో రాయాలి అని చెప్పి. అప్పటి నుంచి అలాగే ఫాలో అవుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవ్రీ ఫ్రైడే నేను ఇలా నిమ్మకాయని 2 పీసులుగా కట్ చేసి పసుపు రాసి పైన బొట్టు ఒకటి పెడతాను. అది ఎందుకు ఏంటి అనేది కొంతమందికి నమ్మకాలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. నా ఫీలింగ్ ఏంటంటే పాజిటివ్గా ఎలా ఉన్నా పోతుందేమో, మంచిగా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఆ రోజు ఏంటంటే అమావాస్య కూడా, సో మంచిది కదా అనే ఫీలింగ్తో పెడుతూ ఉన్నా అనమాట. ఇక్కడ తమిళియన్స్ ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. వాళ్ళు పాటిస్తున్నారని మనం పాటించాల్సిన అవసరం లేదు. మనకి ఇలాంటి వాటి మీద కొంచెం నమ్మకం ఉన్నా పాటిస్తే మంచిది. కానీ నేను కొన్ని ఇయర్స్గా నేను ఇలాగే చేస్తూ ఉన్నా అనమాట. సో అదే అనమాట, మనము మంచి చెడు రెండూ వినాలి. అందులో మంచిని తీసుకొని చెడును వదిలేస్తే సరిపోతుంది కదా. అలాగే ఈ రెమెడీస్ కూడా అన్నీ వినాలి, పాటించాలి అని ఏమీ లేదు. నేను ఫాలో అయ్యేది మాత్రమే వీడియో రూపంలో మీ వరకు షేర్ చేయగలుగుతున్నాను. లాస్ట్ టైం ఒకసారి వీడియో మంచిగా రీచ్ అయింది, కానీ దానికి కొన్ని కామెంట్స్ వచ్చాయి ఏంటంటే హెయిర్ లీవ్ చేశారు అని. నో, నాకు కూడా తెలుసు, నేను ఇంకా పర్టికులర్గా ఉంటాను. బట్ నా హెయిర్ ఏంటంటే స్టెప్ కట్ ఎప్పుడో చేయించున్నానో దాని ప్రకారమే పెరుగుతూ ఉంది. జడ వేసినా కూడా కరెక్ట్గా 10 నిమిషాలు కూడా ఉండదు. కాకపోతే టైం ఉండదేమో అని ఆ హడావిల్లో రెగ్యులర్గా నేను చేసే హెయిర్ స్టైల్లో ఇంకిలాగే ఉంటాను అనమాట. టక్కున ఫ్లక్కర్ పెట్టుకొని వెళ్ళిపోతాను. బట్ అయ్యవారు వచ్చిన వరలక్ష్మి అప్పుడు ఆ టైంలో అయితే మాత్రం జడ వేసుకోవడానికే ట్రై చేస్తాను. నా హెయిర్ సెమీ కర్లీ, సో ఆరడానికి చాలా టైం పడుతుంది. ఆరకుండా జడ వేసాను అంటే మైగ్రేన్ ప్రాబ్లం ఉండడం వల్ల నాకు చాలా సఫర్ అవుతాను. ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఫ్లక్కర్ పెట్టేసుకుంటాను. అదనమాట అండి. అందుకే నేను ఫ్లక్కర్ అయితే పెట్టుకుంటాను. అండ్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత రైస్ వాటర్ పక్కన పెట్టున్నాను కదా, ఈ పనుల్లో నేను చెట్లకైతే పోయలేదు, ఇప్పుడు పోస్తున్నాను. యాక్చువల్గా మధ్యాహ్నం టైంలో అయితే చెట్లకు నీళ్ళు పోయాను. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేస్తూ ఉంటాను. బట్ ఇంకా అవి
రైస్ వాటర్ కదా, అది కూడా ఎప్పుడో మార్నింగ్ కడిగేసి ఆ గిన్నెలో పోసి పెట్టున్నాను కదా, స్మెల్ వస్తాయని చెప్పి ఇక పోసేస్తున్నాను. అలాగే కొంచెం మొన్న నేను రీసెంట్గా షాపింగ్కి అయితే వెళ్తే కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ నాకు అవసరం ఉండి తీసుకున్నాను. మాకు ఇక్కడ అన్నానగర్లో సంతోష్ స్టోర్ అని ఉంటుంది. A to Z అన్నీ అవైలబుల్లో ఉంటాయి. కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను. కొత్తవి కదా, వాష్ చేద్దామని చెప్పి కూడా పక్కన పెట్టున్నాను. ఫస్ట్ అయితే నేను లంచ్ తిన్న తర్వాత వాటిని అయితే వాష్ చేయాలి అనుకుంటున్నాను. ఈరోజు లంచ్లోకి దోసకాయ పప్పు చేశాను కదా, మనకి ఊర్లలో దొరికే దోసకాయలాగా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. పుల్ల పుల్లగా పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట. అందుకని సమ్టైమ్స్ సూపర్ మార్కెట్లో దొరికినప్పుడైతే తెచ్చుకొని చేస్తాను నేను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్గా లంచ్ అయితే చేసేస్తున్నాను. టైం అయితే 12 అవుతోంది అంతే. ఒకసారి నేను లంచ్ చేసేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అలా లంచ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు పూరీలు తిన్నాను అంటే ఇక లంచ్ చేయలేను, అందుకని డైరెక్ట్గా లంచ్ చేసేస్తున్నాను. నేను వీడియోలో కట్టుకున్న శారీ అయితే మీతో షేర్ చేసుకున్నానండి, చూయించున్నాను మీకు కూడా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే సేల్ చేస్తారు, తన దగ్గర 2 శారీస్ తీసుకున్నాను. ప్రీవియస్ ఎప్పుడో వీడియోలో కూడా దగ్గర 8 months అవుతుంది అనుకుంటాను, అప్పుడు చూయించున్నాను. ఎందుకు చెప్తున్నానంటే శారీ గురించి, ఈ శారీ ఇప్పుడు శారీలో ఉన్న బ్లౌజ్ వేసుకొని శారీ కట్టుకున్నాను కదా, నార్మల్గా అనిపిస్తూ ఉండొచ్చు మీకు. ఎందుకంటున్నాను అంటే చెప్తాను. ఇదే శారీకి వేరే బ్లౌజ్ పేరప్ చేశాను, గ్రీన్ కలర్ బెనారస్ బ్లౌజ్. అసలు ఎంత బాగుందో, శారీ లుక్కే మారిపోయింది అసలు. అదే శారీలో బ్లౌజే కుట్టించుకొని వేసుకుంటే పెద్ద అంత లుక్ అనిపించలేదు. అంటే లైక్ వావ్ అన్నట్టు లేదు, మామూలుగా ఉంది అన్నట్టే ఉంది. ఆ కంపారిజన్ నేను మీకు లాస్ట్లో పిక్ పెడతాను చూడండి. చాలా బాగా అనిపించింది. అందుకే అనుకుంటున్నాను, అనవసరంగా ఈ శారీలో బ్లౌజ్ కొట్టించాను, అదే వేసుకొని ఉంటే బాగుండేది కదా అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కుట్టించకపోతే బాగుంటుందా, కుట్టించితేనే బాగుందా శారీకి అన్నట్టు. నాకు కిచెన్లోకి అవసరమైన కొన్ని వస్తువులు అయితే తీసుకున్నానండి. అవే బుల్లి బాక్సులు. ఇవేంటంటే కర్రీ కానీ అలాగే ఫ్రైస్ కానీ పచ్చళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. వాటి కాస్ట్ ట్యాగులు ఉంటాయి కదా, అవి తీసేసి నీట్గా వాష్ చేస్తున్నాను. అలాగే చిన్న స్పూన్స్ కూడా తీసుకున్నాను, ఆయిల్ గీలోకి బాగుంటుందని చెప్పి అవే వాష్ చేస్తూ ఉన్నాను అనమాట. వాష్ చేసి ఆరబెట్టాను అంటే ఇక వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. మధ్యాహ్నం టైంలో అయితే ఏదో ఒక పనులు అలాగే ఉంటాయి. మార్నింగ్ స్టార్ట్ చేసిన పనులు ఈవినింగ్ ఒక్కోసారి డిన్నర్ వరకు కూడా ఖాళీ ఉండదు. ఇలాగే ఏవో పనులు చేసుకుంటూనే ఉంటాను. కాకపోతే అన్ని వీడియోస్ అయితే తీసుకోలేను కదా, నాకే కొంచెం మంచి కంటెంట్ అయితే ఇద్దాము అనేసి నా ఫీలింగ్. సో అందుకని చెప్పి మీకు యూజ్ అయ్యే విధంగానే నేను పెడుతూ ఉంటాను. ఇవి కొత్త ఐటమ్స్ కదా, అందుకు వాష్ చేసేవి వీడియో తీసుకున్నా అనమాట. మార్నింగ్ కాఫీ పెట్టుకునేటప్పుడు చూసాను, షుగర్ అయితే నిండుకుంది. సో ఈ బాటిల్ కూడా వాష్ చేసేద్దామని చెప్పి పక్కనైతే పెట్టున్నాను. అండ్ ఇదన్నమాట అండి వీడియో. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకేనండి, టేక్ కేర్, బాయ్.